కాయిన్ ఐ హావ్ కాయిన్ ఓకే కాయిన్ గంట కింద ఒక చైర్ పెట్టాడు ఇలాంటి బంకర్స్ కట్టించారంట ఇస్లామిక్ కంట్రీ అంట రౌండ్ కాదు స్క్వేర్ ఐడియా ఎందుకు వచ్చింది వాళ్ళకి సో ఏం చేయాలా అని ఆలోచన ఒక స్టేడియం ఉంది ఆ రూమ్ లోంచి కూడా చూడొచ్చు హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నాం యూరోప్ అంటే ఒక డ్రీమ్ కదా అంటే ఇక్కడికి వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది అలానే మాకు కూడా ఉండేది కానీ ఇలాగ ఒక అన్ఎక్స్పెక్టెడ్ వే అంటే అక్కడ పీపుల్ బిహేవియర్ వల్ల ఈ రీజన్ వల్ల ఒక కంట్రీని వదిలేసి ఇక్కడ యూరోప్ వస్తామని అయితే మేమైతే అస్సలు అనుకోలేదు టోటలీ ఇది ఒక అన్ప్లాన్డ్ లైఫ్ ఈవెంట్ అనుకోవచ్చు ఈరోజు వీకెండ్ కాబట్టి కొంచెం అంటే ఈ ఆఫీస్ అవి ఏమి థింక్ చేయకుండా వీకెండ్ కాబట్టి సో ఏది ప్లాన్ చేసుకోలేదు ఏది ముందే చూసి పెట్టుకోలేదు ఇంకా గో విత్ ద ఫ్లో లాగా అలా వెళ్ళిపోతుంది అనమాట డేస్ సో ఈ జర్నీలో ఇంకా మా లైఫ్లో ఇంకా ఏం ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తుందో అన్ని ఫాలో అయిపోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఫాలో అయిపోండి అదే చెప్పాను కదా ఇక్కడ కూడా సమ్మర్ పీక్స్ లో ఉంటుంది అంటే ఈవినింగ్ ఒక 8:30 వరకు కూడా సన్ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఆఫ్టర్ 7 బయటకు వచ్చాము పీపుల్ అయితే ఎవ్వరు మనం వ్లాగ్ చేస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు అంటే ఒక యాక్టివ్ లుక్ ఇవ్వడం కానీ పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు యూరోప్ అంటే మాకైతే రాకముందు చాలా మంచి ఒపీనియన్ అంటే చాలా చాలా కళలు ఉండేవి కానీ వచ్చిన తర్వాత నెమ్మదిగా మీరు అనుకునేది తప్పు నార్మల్గానే ఉంటుంది అన్నట్టుగా ఉందన్నమాట ప్రస్తుతానికైతే సో మన టర్కీలో ఒక వైబ్స్ చూసాం కదా ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాం సో మేబీ ఇక్కడ కూడా అలానే ఉంటుందేమో అనుకున్నాం కానీ ఆ పక్కనే ఉన్నా కూడా ఈ కంట్రీలో కంప్లీట్ డిఫరెంట్ వైబ్స్ నా వెనకాల కమెంటరీ వినిపిస్తుంది కదా సో నిన్న ఈవినింగ్ నుంచి మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఏ కెఫేలో చూసినా చాలా మంది జనం ఉంటున్నారు ఒక స్క్రీన్స్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటున్నారు అసలు అప్పుడు అర్థమైంది ఇక్కడ యూరో 2020 ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయంట మన ఊర్లో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉంటుందో దానికి డబుల్ క్రేజ్ అయితే ఉంది ఇక్కడ ఫుట్బాల్కి సో ఇప్పుడు కూడా చూడండి మనం ఒక స్క్వేర్కి వచ్చాం ఆ స్క్వేర్లో మధ్యలో ఇలాగ స్టేడియం సెటప్ పెట్టి ఇలా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి మ్యాచెస్ చూస్తున్నారు ఇప్పుడైతే క్వార్టర్ ఫైనల్స్ జరుగుతుందంట ఈ రోజు అయితే మ్యాచ్ ఎవరెవరికంటే ఇంగ్లాండ్ వర్సెస్ స్లోవేనియా నడుచుకుంటూ అలా ముందుకు వచ్చాము సిటీ ఎలా ఉందని చూద్దామని డౌన్ టౌన్ నుంచి మనం జస్ట్ ఒక 5 minutes దూరంలోనే ఉంటున్నాము సో ఇక్కడ ఈ జంక్షన్ మనం వచ్చేస్తే మొత్తం కూడా ఇక్కడే ఉంది అంటే ఇక్కడ మనకి ఒపేరా హౌస్ కనిపిస్తుంది అంటే మ్యూజిక్ అలాంటి ఈవెంట్స్ అన్ని అక్కడ జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చెప్పాం కదా ఇందాక ఇంకా ఇక్కడ ఈ స్టేడియం సెటప్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది ఈ హోల్ ఏరియా పేరు ఏమంటున్నారంటే స్కెండర్బర్గ్ స్క్వేర్ అంటున్నారు స్కెండర్బర్గ్ అంటే టర్కిష్లో ద లార్డ్ అలెగ్జాండర్ అంట సో వీళ్ళు అల్బేనియాలో ద లార్డ్ అలెగ్జాండర్ ని స్కెండర్బర్గ్ అంటున్నారు ఈ అల్బేనియాలో మేము ఇంతవరకు అబ్జర్వ్ చేసిన ఇంకొక థింగ్ వాల్స్ కి అయితే ఇలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటుంది సో ఈ స్క్వేర్ లోనే ముందుకు ఇలా నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ స్క్వేర్ చుట్టూ కొన్ని పార్క్స్ అయితే ఉన్నాయన్నమాట సో పార్క్స్ కంటే కూడా మాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే చూపిస్తాను చూడండి మన ఊరు జాతరల్లో ఇంకా తిరునాళ్ళలో అప్పుడు పెడతారు కదా రంగులు రాట్నం అని అవి ఈ హార్సెస్ ఇవన్నీ ఇక్కడ ఉంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మన ఊర్లో ఉండే రంగుల రత్నానికి దీనికి ఏంటి డిఫరెన్స్ కింద గమనించేయండి ఇదైతే చూడడానికి చాలా బాగుంది మనం నించుని కూడా రంగుల రత్నాన్ని వెళ్ళొచ్చు చూడండి ఒక ఫాదర్ డాటర్ అక్కడ ఉన్నారు చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ పార్ట్లోనే అటుపక్క రంగుల రాట్నం అంటే ఇటుపక్క గెయింట్ వీల్ సో ఈ గెయింట్ వీల్ అయితే గాలి ఉంది ఎవ్వరు లేరు అసలు ఇంకొకటి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలాంటి పెద్ద డాగ్స్ ఈ స్క్వేర్ లో ఈ ప్లేస్ కి వచ్చేసరికి మంచి వ్యూ ఉంది అటు పక్కన కొండలు ఒక పక్కనేమో హలో ఇట్స్ ఓకే वालेकुम सलाम इंडिया फ्रॉम इंडिया करेंसी लेक इंडिया సో ఇక్కడ ఈ అనే వచ్చి మాకు ఏ కంట్రీ అని అడిగి కొనమంటున్నాడు ఇదంతా 100 రూపీస్ అంట అంటే 100 లెక్స్ అంటే 1 euro Malaysia collection. Actually, we don't have no currency. Coin I have coin. Okay, coin. మొత్తం అన్ని కరెన్సీలు కలెక్ట్ చేస్తున్నాడంట మీ దగ్గర ఇండియా కరెన్సీ తోటి నా దగ్గర ఏదో నెక్స్ట్ వీక్ కానీ మా దగ్గర ఇండియన్ కరెన్సీ లేదు ఎందుకంటే మనం దుబాయ్ నుంచి వచ్చాం కాబట్టి సో ఓకే బాయ్ ఈ పాయింట్ నుంచి వస్తే ఈ వ్యూస్ బాగున్నాయి ఇక్కడ నుంచి మనం పెద్ద గైంట్ వీల్ చూడొచ్చు ఇంకా ముందుకు వస్తే ఇక్కడ పెద్దగా ఒక మౌంటైన్ కనిపిస్తుంది చూడండి ఆ మౌంటైన్ ఇంకా ఇలా కార్నర్కి వెళ్ళిపోతే ఆ మ్యాచెస్ కూడా చూడొచ్చు అనమాట ఆ పాయింట్ కూడా చూపిస్తాం
ఆ పిల్లలు కూర్చున్నారు కదా, అక్కడి నుంచి వస్తే ఆ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు గోల్ పడినట్టుంది ఒకటి. ఒక గోల్ వేస్తారా స్లోవేనియా వాళ్ళు. కనిపిస్తుంది కదా, ఈ కార్నర్ నుంచి వస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే స్లోవేనియా వాళ్ళు ఒక గోల్ వేశారు. ఇక్కడ చూడండి, మన ఊర్లో ఐస్ క్రీమ్, టీ, కాఫీని ఎలాగైతే రోడ్లో పెట్టి అమ్మేస్తున్నారో అలాగే ఇక్కడ బీర్ని అమ్మేస్తున్నారు ఫ్రెష్గా. ఈ అల్బేనియా కంట్రీ మొత్తం కూడా మనకి ఇలాంటి అండర్ గ్రౌండ్ బంకర్స్ కనిపిస్తుంది. ఈ బంకర్స్ ఎందుకు కట్టుకున్నారంటే వరల్డ్ వార్ టైంలో ఈ కంట్రీ రూలర్ ఉన్నారు కదా, ఆ టైంలో ఆయన వీళ్ళ కంట్రీ పీపుల్ని సెక్యూర్ చేయాలని చెప్పి ఇలాగ అండర్ గ్రౌండ్లో ఇలాంటి బంకర్స్ కట్టించారంట. అంటే ఈవెన్ అణుబాంబులు వేసినా కూడా తట్టుకునేటట్టుగా కట్టేసుకున్నారు. సో ఆఫ్టర్ వార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు మ్యూజియంగా కన్వర్ట్ చేసుకుని వచ్చే టూరిస్టులు చూస్తున్నారు. సో ఈ బంకర్స్ అయితే మనం త్రూ అవుట్ అల్బేనియా మొత్తం చూడొచ్చు అంట. అల్బేనియాలో ఏంట్రా బాబు మంచి ప్లేసెస్ చూడడానికి అని ఉంటే ఫస్ట్ వచ్చేది బంకర్లే. అది మీకు మ్యూజియం ఇంట్రెస్ట్ అంటే అదొక కొత్తగా ఉంటుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అండర్ గ్రౌండ్లో ఒక బంకర్స్ లోపల మ్యూజియం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మన ఊర్లో వరల్డ్ కప్ మ్యాచ్లు అవి జరుగుతుందంటే అందరూ వాళ్ళ పని ఆపేసుకొని ఆఫీస్లో లీవ్ పెట్టేసుకొని ఎలాగైతే అడిక్ట్ అయిపోయి టీవీస్ ముందు ఉంటారో వీళ్ళు ఈవెన్ లైక్ ఇప్పుడైతే యూరో కప్ జరుగుతుంది, దానికి ఇంకా ఫైనల్స్ కాదు క్వార్టర్ ఫైనల్స్ వాటికి ఫుల్ అలాగ అడిక్ట్ అయిపోయి చూస్తున్నారు. అంటే అన్నీ మానేసుకొని అన్ని పనులన్నీ ఆపేసుకొని ఒక జాంబీస్ టైప్లో చూస్తున్నారు. ఇంకా వీళ్ళ కంట్రీ అయితే అసలు సెమీఫైనల్స్ కాదు కదా, క్వార్టర్ ఫైనల్స్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడే చూసాను మొత్తం ఏంట్రా యూరో కప్ ఫుట్బాల్ ఏంటని గూగుల్ చేస్తే వీళ్ళ కంట్రీ అయితే అసలు క్వార్టర్ ఫైనల్స్ కూడా వెళ్ళలేదు. కానీ వీళ్ళు పక్క కంట్రీస్ కి వాటికి సపోర్ట్ చేస్తున్నారు. చూడక ఇంతమంది జనాలు ఒకటే చోట చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా టూరిస్టులు, టూర్ గైడ్స్ ని బుక్ చేసుకుని టూర్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఎవరు కూడా రెసిడెంట్ గా ఉండడానికి దానికో రాలేదు వీళ్ళు. మోస్ట్లీ అందరూ టూరిస్టులు ఇక్కడ. సో ఈ తిరానాలో మనకైతే ఇండియన్స్ అయితే ఎవరు కనిపించట్లేదు. అసలు కనీసం ఇండియన్ ఫుడ్ అయినా దొరుకుతుందా అని సెర్చ్ చేస్తే ఒకే ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది. అది కూడా ఈ ఫుడ్ స్ట్రీట్ లో ఉందంట. రేపైతే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఇండియా బిర్యానీ పడాల్సిందే. ఇప్పుడైతే మనం ఈ పక్కనే ఉన్న ఈ క్లౌడ్కి అయితే వెళ్దాం రండి. అసలు ఇదేంటో చూద్దాం. ఇక్కడ కూడా అంతే, మన నేమ్ బోర్డ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఏది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయితే లేదు, లోకల్ అల్బేనియన్ లాంగ్వేజ్లోనే ఉంది. మనకైతే ఏం అర్థం కావట్లేదు. దీని గురించి తెలుసుకోవాలంటే ఇంకా మనం గూగుల్ చేయాల్సిందే. సో మేము చూసినంత వరకు చిన్నపిల్లకాయలు దీని మీద అలాగా మన ఊర్లో పార్క్లో ఉంటుంది కదా పైకి ఎక్కడానికి, సో అదే కొంచెం పెద్ద సెటప్ అంతే. పై ఎక్కచ్చు ఇవన్నీ స్టెప్స్. అక్కడ ఒక పిల్లోడు అక్కడ ఇది చేస్తున్నాడు. ఇలాగా పార్క్లో మన పిల్లకాయలు ఆడుకుంటారు కదా మన ఊర్లో, అలాగే ఇది ఒక పెద్ద సెటప్ అనుకోవచ్చు. దాని మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక గేమ్ సెటప్ ఉంది, యారో మార్క్ పెట్టారు కదా, అలాగా యారో మార్క్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలి. అలా ఎక్కి ఇలా దిగేయచ్చు. సో ఇదైతే ఒక పజిల్ లా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఎటు పడితే అటు మెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే రేవంత్ ఇటు వెళ్ళాడు, ఇంకా అలా వచ్చేసి అలా వచ్చేసాడు అనమాట. వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఈ క్లౌడ్ చూసేసాం కదా, ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఏమున్నాయి తిరానాలో అనేది ఎక్స్ప్లోర్ అయిపోదాం. సో ఇంకా ఇప్పుడు ఈ రోడ్డుని పట్టుకుని అలా ముందుకెళ్ళాం. ఇప్పుడు టూరిస్టులు ఒక బ్యాచ్ కనిపించారు కదా, వాళ్ళు చేసేది ఏంటి, ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నామో సేమ్ వాళ్ళు చేసి కూడా ఇదే. కానీ ఒక టూర్ గైడ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం వాళ్ళతో పే చేసేసి వాళ్ళు వెనకాలేదే కాదు. ఎందుకంటే ఇందాక మనం అక్కడ చూసాం కదా, ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంతా వీళ్ళ లాంగ్వేజ్లోనే ఉంది. సో అది మనకు అర్థం కావాలంటే గూగుల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకోవచ్చు. అది లేకుండా కావాలంటే టూర్ గైడ్ బుక్ చేసుకోవచ్చు అంతే. సో దీనికి ఎదురుగా ఒక పార్క్ ఉంది. ఇప్పుడైతే మనం ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తున్నాం. రిటర్న్ లో పార్క్ ఎలా ఉందో చూద్దాం. సో దూరం నుంచి ఇక్కడ మాకు ఈ గంట కనిపించింది. ఏంట్రా మన హిందూ ఆలయం ఉందా ఏంటో ఇక్కడ అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే ఇదైతే ఇక్కడ ఉండే ఒక చర్చ్ బెల్. అది కూడా చాలా పెద్దగా సేమ్ మన ఊరు డిజైన్స్ ఉందండి. అంత పెద్ద గంట కింద ఒక చైర్ పెట్టాడు. అది పడింది అనుకోండి, డైరెక్ట్ గా మోయే పైకి డైరెక్ట్ చర్చ్ కూడా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు డైరెక్ట్. అది అసలు అందదో, అది ఎక్కి కొట్టాలనుకుంటా. అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మా ముందుకు కనిపించింది. ఇదే అండి పిరమిడ్. దీన్ని పిరమిడ్ ఆఫ్ తిరానా అంటున్నారు. లోపల ఏదైనా ఉందా అని వెళ్ళి చూద్దామని వెళ్ళాము. లోపలైతే ఏమీ లేదండి. బయట నుంచి చూడడానికి మాత్రమే కొంచెం ఏదో ఒక పిరమిడ్ షేప్లో ఉంది. లోపల ఇంకా సెంటర్లో అయితే ఏమీ లేదు. కానీ పైకి కానీ స్టెప్స్ ఒక 200 స్టెప్స్ 300 స్టెప్స్ ఉంటుంది. అది నడుచుకుంటూ మీరు పైకి ఎక్కారంటే అక్కడ నుంచి కొంచెం వ్యూ, సిటీ వ్యూ కనిపిస్తుంది. అది కూడా మొత్తం హోల్ తిరానా వ్యూ అలా ఏం లేదు. జస్ట్ బేసిక్గా ఇక్కడ పక్కన ఉండే ఒక 2 స్ట్రీట్స్ కనిపిస్తున్నాయి. నన్ను అడిగితే కింద నుంచి చూస్తేనే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. లోపల ఏదో పెద్దగా అమేజింగ్ థింగ్ ఉంటుందని అనుకొని లోపలికి వెళ్ళాము. కానీ ఏం లేదండి, లోపలంతా సూపర్ మార్కెట్లు ఉన్నాయి. వీళ్ళది ఏదో ప్రమోట్ చేసుకోవడానికి
అలా చిన్న చిన్న గేమ్స్, ఆ గేమ్స్ అంటే కూడా పెద్ద గేమ్స్ ఏం కాదు, డిఫరెంట్ కలర్ థీమ్స్తో ఉన్నాయన్నమాట. సో ఏం లేదు, పైకి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి బాడీకి అంటే అలా పైకి ఎక్కి ఒక 5 నిమిషాలు ఉండి మళ్ళీ కింద దిగిపోవచ్చు. మన రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ స్క్వేర్ చూసుకుని ఇలా ఈ పిరమిడ్స్ ఇవన్నీ చూసుకుని ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మదర్ తెరెసా స్క్వేర్. ఇంకొకటి ఈ అల్బేనియా గురించి చాలా మంది తెలియకుండా ఉండొచ్చు, ఇప్పుడు గుర్తొచ్చింది. మదర్ తెరెసా గురించి డెఫినెట్లీ వినుంటాం కదా. ఆమె యాక్చువల్లీ పుట్టింది మెసిడోనియాలో పుట్టారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ బిలాంగ్స్ టు అల్బేనియా. ఇక్కడ మన ఇండియాలో కన్నా కూడా ఇక్కడ మదర్ తెరెసా చాలా ఫేమస్. సో ఇప్పుడు ఆమె గురించి ఒక స్క్వేర్ లాగా ఉంది, వెళ్ళి చూద్దాం. ఆమె స్టాచ్యూ ఏదైనా కనిపిస్తుందా, లేకపోతే ఆమెకి ఏదైనా గుడి కట్టారా ఏంటి అని చూద్దాం. ఇంకా యూరోపియన్ కంట్రీస్ అనగానే మనం ఎక్కువ మెజారిటీ క్రిస్టియన్ కంట్రీస్ అని అనుకుంటాం, కానీ ఈ యూరోపియన్ రీజన్ అంతట్లోని ఇది ఇస్లామిక్ కంట్రీ అంట. కానీ ఇక్కడ చర్చెస్ ఉన్నాయి, మాస్క్స్ ఉన్నాయి, మిక్స్డ్గా ఉన్నారు పీపుల్ కూడా. ఈ విషయం మాకు ఇక్కడ వచ్చే వరకు కూడా తెలియదు, అంటే ఇది యూరోప్లో కూడా ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి అనేది విషయం మాకు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇక్కడ చూసే వరకు తెలియదు. ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద చెట్లు. అసలు మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామా, మంచి బర్డ్స్, ఏమంటారు బర్డ్స్ చింపింగ్సా, బర్డ్స్ చిప్పింగ్స్ బాగా అనిపిస్తున్నాయి. సో వచ్చేసామండి, ఒక 10 నిమిషాలు వాకింగ్ తర్వాత మనం ఈ మదర్ తెరెసా స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు స్క్వేర్ ఏదో అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఎంటీ స్క్వేరే ఉంది. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అంటే అట్లీస్ట్ ఒక మదర్ తెరెసా స్టాచ్యూ ఏదైనా ఉంటుందని. ఏం లేదండి, గాలి ఉంది. ఏదైనా ఈవెంట్ జరిగితే ఇక్కడ కూర్చొని చూసేటట్టుగా అక్కడక్కడ యాంపీ థియేటర్ సెటప్ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇంకా తిరానా లోకల్ బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. ఒక అబుదాబిలో ట్రామ్ ఉంటుంది కదా, ఆ ట్రామ్ మోడల్ అనిపిస్తుంది. ఇంకోటి వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని రాసుకున్నారు. ఇదైతే ఎక్కడా చూడలే, అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని రాయాలి అని ఐడియా ఎందుకు వచ్చింది వాళ్ళకి. మరి మన ఊరిలో నేమ్ బోర్డ్స్ వెళ్తాయి, అంటే ఊరు పేర్లు అలా స్క్రాల్ అవుతుంటాయి కదా, అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది, అది ఎందుకో మరి. ఇప్పుడైతే మనం ఈ స్క్వేర్ చుట్టూ ఒక స్క్వేర్ వేద్దాం, రౌండ్ కాదు స్క్వేర్ వేద్దాం. ఈ మదర్ తెరెసా స్క్వేర్ దగ్గర ఒక స్టేడియం ఉంది. ఇది యాక్చువల్లీ గేమ్స్, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగే ఒక యాక్చువల్ స్టేడియం. ఇందాక మన ఆ స్క్వేర్ దగ్గర ఒకటి చూసాం కదా, అది యాక్చువల్ స్క్వేర్ కాదంటండి. ఒక ఏదైనా మ్యాచ్ జరుగుతుంటే చూడడానికి ఒక స్టేడియం సెటప్, కానీ ఇది ఒక రియల్ స్టేడియం. లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు మనల్ని అయితే ఇప్పుడు అలో చేయరు, కానీ మనం అక్కడ వరకు వెళ్ళొచ్చు, ఆ గేట్ వరకు. అసలు వెళ్దాం. ఇక్కడైతే రెడ్ కలర్, ఇంకా ఆ కలర్ థీమ్ అయితే బాగా నచ్చింది. మనం స్క్వేర్ దగ్గర నుంచి కూడా ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. స్టేడియం ఉంది కదా, ఈ స్టేడియం కారుకునే మ్యారియట్ హోటల్ ఉంది. సో ఇక్కడ ఏమైనా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అంటే ఆ రూమ్ లోంచి కూడా చూడొచ్చు. ఇంకా ప్లేయర్స్ కూడా అక్కడే స్టే ఇస్తారు. అసలు ఇది చాలా బాగుంది. ఇంకా బుడ్డోడు చూడండి ఫుట్బాల్ ఆడుతున్నాడు, చిన్న మెస్సీ. అరే మినీ మెస్సీ, సూపర్ బ్రో. ఇదైతే చాలా బాగుందండి, ఆ రెడ్ థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకో బుడ్డాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఈ ఫుట్బాల్ స్టేడియం ఎదురుగానే ఒక ఫుట్బాల్ అయితే పెట్టారు. ఆ ఫుట్బాల్ థీమ్ లో ఒక స్టాచ్యూ అన్నమాట. ఆ స్క్వేర్ నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చామండి. ఇక్కడైతే మనకి ఒక మంచి పార్క్ కనిపించింది. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మొత్తం ఈ పార్క్ ని మొత్తం ఇలాంటి వుడ్స్ తోటి ఒక పాత్ పెట్టారు, బాగుంది. సో ఈ పార్క్ పేరు తిరానా పార్క్ అంటే అండి. కోల్ తిరానాలోనే ద బిగ్గెస్ట్ పార్క్ అంట. చాలా ప్లెసెంట్ గా అనిపిస్తుంది అండి. అసలు ఈవెన్ మన సిటీలో డౌన్ టౌన్ లో ఉంటున్నాం కదా, ఇప్పుడు మా ఇంటి దగ్గర, అక్కడ ఉంటున్నా కూడా ఒక సిటీలో ఉంటున్నాము. క్యాపిటల్ సిటీ అంటే ఎలా ఉంటది కదా, ఒక ఫుల్ ట్రాఫిక్, నాయిస్, పొల్యూషన్, అలా ఏం లేదండి. హడావిడి లేకుండా చాలా ప్లెసెంట్ గా ఉంటుంది. సో చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ ట్రామ్స్ కానీ మెట్రోస్ కానీ అలాంటి ఏ గోల లేదు, ఓన్లీ బస్సెసే రన్ అవుతున్నాయి. ఇండియాలో మనం ఎలా అయితే ట్రావెల్ చేస్తామో కండక్టర్ దగ్గర టికెట్ కొనుక్కుని, సేమ్ అలాగే ఉందన్నమాట. ఒక ఆటోమేషన్ అని, డెవలప్మెంట్ అని, ఒక క్యాపిటల్ సిటీ ఇది పుష్ చేయలేదు చాలా. అది కూడా గుడ్డే అనిపించింది. అంటే పీపుల్ కొంచెం స్లో లివింగ్ చేయడానికి వాటికి చాలా బాగుంది. సో వి లైక్ ఇట్. ఇందాక వాటర్ బాటిల్ కొనుక్కుందామని పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాష్ అడుగుతున్నారు. మా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యాష్ లేదు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మా వాలెట్లో యుఏఈ కరెన్సీ నోట్ అయితే ఉంది, 500 దిరామ్స్. సో ఇప్పుడు నియర్ బై ఉన్న ఒక ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ఆ 500 దిరామ్స్ని వీళ్ళ కరెన్సీకి కన్వర్ట్ చేయాలి. మన దుబాయ్ కరెన్సీని దిరామ్స్ అంటాము, ఇండియన్ కరెన్సీని రూపీస్ అంటాము. ఇక్కడ వీళ్ళ కరెన్సీని లెక్ అంటున్నారు. సో 1 లెక్ ఈజ్ ఈక్వల్ టు 90 పైస్ ఆఫ్ ఇండియన్ రూపీస్. సో అంటే ఇంచుమించు ₹1 1 రూపీకి ఈక్వల్గానే ఉంటుంది, ఎందుకంటే ట్యాక్స్లు గీక్స్లు అన్నీ కట్ అయిపోయి. అవన్నీ తెలుసుకోవాలంటే మా జర్నీని మీరు కూడా ఫాలో అయిపోండి. ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నాము ఇవన్నీ కూడా మీకు ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాము, ఫాలో అయిపోండి.
సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకో వీడియో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. మీ రేవంత్ అండ్ జయ. బాయ్. బాయ్.